మొన్న ముష్టి వాళ్ళకి అన్నదానం చేయండి, అన్నపూర్ణాదేవి అవతారం అప్పుడు అని చెప్పాను నేను. ఒక వీడియో కూడా పెట్టాను, ముష్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని. అయితేనండి వాళ్ళెవ్వరూ భోజనం చేయడానికి రాలేదండి. తీసుకోం మేము భోజనం పొట్లాలు, మీకు దాంతోపాటు డబ్బులు కూడా ఇవ్వండి మాకు అన్నారు. అందరికి 100 రూపాయలు ఇస్తే సరిపోట, 300, 200, 300 కావాలట వాళ్ళకి. తెలిసిందా? మనము దానం చేయాలన్నా కూడా తీసుకునే మనుషులు లేరు ఇప్పుడు. అంతా వాళ్ళు చెప్పింది మనం వినాలి. అలా అయితేనే మీకు తీసుకుంటాం, లేకపోతే నోరు మూసుకెళ్ళండి అని చెప్తున్నారు వాళ్ళు. అది పరిస్థితి. ఇంకెట్లా చేయాలి చెప్పండి వీళ్ళని? ఏ రకంగా చేయాలి? డబ్బులు మనం అంతకుముందు ఏదో పేదవాడికి దానం చేస్తే ఏదో జరిగిపోతుంది, మనకేదో కలిసి వస్తుందని పిల్లల చేతికి 2 రూపాయలు, రూపాయి బిళ్ళ, తర్వాత 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, ఈరోజు మనం 100 రూపాయలు ఆ స్టేజ్కి తీసుకొచ్చి వేయిస్తుంటే బాగా డబ్బున్నవాడు అయిపోయి ఈ రకంగా ఉన్నాడు. అదే పరిస్థితి. ఎవరు తీసుకునేటట్లేదు. ఇలాంటి వాళ్ళకి దానం చేయటం కూడా తప్పు అంట నేను. ఎవరు హాస్పిటల్స్లో ఉండి వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు, ఎవరు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి పాలు పండు అలాంటివి సప్లై చేయొచ్చు. క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏం అవసరమో అలాంటి వాళ్ళకి చేయొచ్చు. ఎప్పుడు ఇలా ఒళ్ళు కొవ్వెక్కిన ముష్టి వాళ్ళకి మాత్రం చేయకూడదు. ఏమంటారు మీరు? కామెంట్ బాక్స్లోకి వచ్చి నేను ఏమైనా తప్పు మాట్లాడితే మాత్రం చెప్పండి, సరి చేసుకుంటాను. ఓకే.